హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. మీరు ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, డిఎస్సికి ముమ్మర కసరత్తు జరుగుతూ ఉందని చెప్తున్నారు. ఒక పక్క ఏమో ఆదివాసీలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు, డిఎస్సికి 90 days కావాలని, అలాగే ఏజ్ రిలాక్సేషన్ 47 సంవత్సరాలకి తెలంగాణలో వలె 47 సంవత్సరాలకు పెంచాలని, అలాగే రకరకాల డిమాండ్లతో వాళ్ళు డిఎస్సి మా అందరికి అవకాశం ఇవ్వాలని ఒక పక్క నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, ఇంకో పక్క డిఎస్సికి ముమ్మరంగా కసరత్తులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు, పరీక్షల ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా నిమగ్నం అయిపోయినట్లు తెలుస్తుంది. ఇక్కడ డిఎస్సికి ముమ్మర కసరత్తు, పరీక్షల ఏర్పాట్లలో అధికారులు, శిక్షణలో అభ్యర్థులు, నేటి నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు విడుదల, మొత్తం పోస్టులు 1143. ఇది గుంటూరు జిల్లాకు సంబంధించింది. అభ్యర్థులు 25,067 మంది. ఇది కేవలం గుంటూరు జిల్లాకేనా అంటే మిగిలిన విషయాలు కూడా ఉంటాయి ఇందులో. ఉమ్మడి గుంటూరు జిల్లాలో డిఎస్సి పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ అనుగుణంగా పరీక్షల నిర్వహణకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. పరీక్షలు వచ్చే నెల నుంచి 6 నుంచి జూలై 6 వరకు ఆన్లైన్లో ఆయా కేటగిరీల వారీగా జరుగుతాయి. ఇక పరీక్షా కేంద్రాలు 2 రోజుల్లో ఖరారు కానున్నాయని అధికార వర్గాలు తెలియజేశాయి. ఇక డిఎస్సి నోటిఫికేషన్లో పొందుపరిచిన 1143 పోస్టులకు 25,067 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఉపాధ్యాయ పోస్టులకు గల అర్హత ప్రాతిపదికన సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ఒక దరఖాస్తు దాఖలు చేసిన అభ్యర్థులతో పాటు 2 పోస్టులకు కలిపి దాఖలు చేసిన దరఖాస్తులతో కలిపి ఆన్లైన్లో మొత్తం 43,570 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్కొక్కరు ఒకటి కాకుండా ఎక్కువ అప్లై చేశారు. దానివలన 43,570 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసిన అభ్యర్థుల్లో పురుష అభ్యర్థులు 8,431, మహిళా అభ్యర్థులు 16,636 మంది ఉన్నారు. ఇంచుమించు డబల్ ఉన్నారు. ఇక డిఎస్సికి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు శుక్రవారం నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలియజేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 1143 పోస్టులు ఉండగా వీటిలో స్కూల్ అసిస్టెంట్లు 622, ఎస్జిటీలు 521 ఉన్నాయి. వీటితో పాటు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మరో 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా తెలుగు 42, హిందీ 57, ఇంగ్లీష్ 69, గణితం 35, భౌతికశాస్త్రం 58, జీవశాస్త్రం 86, సోషల్ 109, అలాగే పీఈటీ 166 పోస్టులతో పాటు సెకండరీ గ్రేడ్ పోస్టులు కూడా, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు వచ్చేసి 521 దాకా ఉన్నాయి ఎస్జిటి పోస్టులు. ఇక ఆగస్టు మొదటి వారం కల్లా పోస్టులు భర్తీ చేస్తారని చెబుతూ ఉన్నారు. ఇక పాఠశాల హేతుబద్ధీకరణ ప్రక్రియ పూర్తయినందున ఆయా కేటగిరీల వారీగా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే విషయమై జూలై చివరి వారంలో స్పష్టత రానుంది. ఇక పరీక్షలకు సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు శిక్షణలో తలమునకలై ఉన్నారు. కొంతమందికి డిఎస్సి శిక్షణ పూర్తయింది, ఇంటి వద్ద ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇప్పటికే మాక్ టెస్టులు కూడా నిర్వహించారు. జూన్ 6వ తేదీ నుంచి జూలై 6 వరకు ఆయా కేటగిరీల వారీగా పరీక్షలు జరుగుతాయి. ఇక ఈసారి డిఎస్సికి కూడా ఆన్లైన్ బేస్డ్, అంటే ఆన్లైన్లో పరీక్షలు జరగబోతున్నాయి. ఆ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈసారి డిఎస్సికి కూడా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో కంప్యూటర్లో ఆన్లైన్ పరీక్షలు రాయడంలో అనుభవం లేని వారు ఇప్పటికే ఇందుకు సంబంధించిన శిక్షణ కూడా తీసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు. అందుకే మనకి మాక్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక గుంటూరులో మీరు గమనించినట్లయితే గుంటూరులో ఇంచుమించు 11 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేయడం జరిగింది. ఇది ఇలా ఉంటే ప్రాథమిక విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇప్పటికే ప్రతి పంచాయతీలో మోడల్ పాఠశాల ఏర్పాటుకు కసరత్తు చేసింది. ప్రాథమిక స్థాయిలో 1 నుంచి 5 వరకు ఒక పాఠశాల ఉండేలాగా అధికారులు హేతుబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. రైట్. నెక్స్ట్, ఉమ్మడి జిల్లాలో 33,139 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 711 పంచాయతీల్లో మోడల్ పాఠశాలలు ఏర్పాటవుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 12,500 మంది వరకు ఉపాధ్యాయులు పనిచేస్తుండగా దాదాపు 3,500 మందిని మోడల్ పాఠశాలలకు కేటాయించారు. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. మోడల్ పాఠశాలలు పోను మిగతా పాఠశాలలో డిఎస్సి ద్వారా భర్తీ అయ్యే అభ్యర్థుల్ని నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఆ విషయాన్ని ఇక్కడ చూడవచ్చు మీరు. రైట్. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. మోడల్ పాఠశాలలు పోను మిగతా 2,428 పాఠశాలల్లోనే డిఎస్సి ద్వారా భర్తీ అయ్యే పోస్టులకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనుండటంతో ఆగస్టు నాటికి ఉండే ఖాళీలకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఇది మొత్తం మీద అంటే అందరికీ ఒకేసారి పోస్టింగ్ ఇస్తారా లేదనేది ఇప్పుడు కొద్దిగా డౌట్ పడే విషయం అనమాట. అప్పుడు ఉన్న ఖాళీలు ప్రస్తుతం అయితే అందరిని సర్దుతున్నారు. మరి ఎక్కువగా టీచర్లు కూడా ఉన్నారని ప్రభుత్వమే చెప్తుంది. మరి ఆ విధంగా మరి ఆగస్టు నాటికి వీళ్ళందరికీ పోస్టింగ్స్ ఏ విధంగా ఇస్తారు అనేది కూడా మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.